శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, రేపటి నుంచి మనకు భాద్రపద మాసం ప్రారంభం కాబోతుంది. ద్వాదశ రాశుల వారికి ఈ భాద్రపద మాసంలో రాశుల వారీగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాద్రపదము అంటే చంద్రుడు పౌర్ణిమ రోజు పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించేటువంటి సమయాన్ని మనం అటు 15 రోజులు ఇటు 15 రోజుల సమయాన్ని మాసంగా పరిగణించి, భాద్రపద మాసంగా పరిగణించి, ఈ భాద్రపద మాసంలో ఆయా రాశులలో ఆయా గ్రహాల యొక్క సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు మనకు వస్తాయి, దానివల్ల మనము పొందేటువంటి ఫలితాల భాగంగా ఒకవేళ మనకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నట్టయితే దానికి పరిహారాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశికి ఈ భాద్రపద మాసంలో చంద్రుడు దాదాపుగా పౌర్ణిమ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, ఈ నక్షత్రాలలో సంచరిస్తూ ఉంటాడు. ఆ విధంగా మేషరాశికి ద్వితీయ స్థానంలో గురు సంచారము, తృతీయ స్థానంలో గురు సంచారము, తర్వాత పంచమ స్థానం అంటే సింహ రాశిలో బుధ సంచారము, ఆ తర్వాత షష్టమ స్థానంలో రవి కేతువ సంచారము, ఆ తర్వాత సప్తమ స్థానంలో శుక్ర సంచారం స్వక్షేత్రంలో, ఆ తర్వాత అష్టమ స్థానం, నవమ స్థానం, దశమ స్థానం వదిలితే ఇక ఏకాదశ స్థానంలో శని సంచారం, అదేవిధంగా ద్వాదశ స్థానంలో 12 రాహు సంచారం నడుస్తూ ఉంటుంది. ఈ భాద్రపద మాసం అంతా కూడా మేషరాశి వాళ్లకు. దీని ప్రకారంగా ధనస్థానం 2వ స్థానము గురువు కాబట్టి వ్యవహార విషయాలన్నీ కూడా దాదాపుగా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి ఈ మేషరాశి వాళ్లకు. ముఖ్యంగా సైనిక రంగంలో ఉన్న వాళ్లకు, అధికార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ధనప్రదమైనటువంటి యోగ కాలము. వృత్తిరీత్యా కూడా ప్రమోషన్స్ పొందడానికి అనుకూలమైనటువంటి కాలము గురువు వల్ల. అయితే గురువుకు ఉన్నటువంటి శత్రుక్షేత్రం వల్ల, అది వృషభ రాశికి అధిపతి శుక్రుడు, గురువుకు శుక్రుడికి నైసర్గిక శత్రుత్వం వల్ల మేషరాశి వాళ్ళు ఆంతరంగిక తర్వాత బాహ్య శత్రువులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇటు కుటుంబ పరంగా కానీ, అటు కార్యాలయంలో వ్యాపార రంగంలో కానీ ఉన్నటువంటి వాళ్లకు ఇటు 2 రకాలైనటువంటి శత్రు ప్రభావము ఉంటుంది. కానీ నివారించుకునేటువంటి ప్రయత్నం చేయాలి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మేషరాశి వారు. ఇక తృతీయంలో కుజుడు లగ్నాధిపతి, అంటే మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి, అందున ఆ కుజునికి శత్రువు మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధునికి శత్రువు కాబట్టి, కుజబుధులకు ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల కూడా సోదర మూలకమైనటువంటి కుటుంబ కలహాలకు అవకాశం ఉంటుంది. మేషరాశి వాళ్లకు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యవహార విజయాలకు అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ధన లాభాలు, వ్యవహార లాభాలు, వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి. కుజుని వల్ల శత్రు జయం లభిస్తుంది ఈ మాసమంతా కూడా మేషరాశి వారికి. ఇకపోతే 5వ స్థానంలో బుధ సంచారం వల్ల కుజునికి బుధునికి ఉన్నటువంటి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా నైసర్గిక శత్రుత్వం వల్ల
బుధుడు కోణస్థానంలో ఉండడం వల్ల కూడా కొంత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇంకా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంచెం ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. పంట నష్టాలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మిత్రుల వల్ల, అంటే డబ్బు సంబంధించినటువంటి వ్యవహారం వల్ల మిత్రుల వల్ల మోసం చేయబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బు విషయం లోపల, అందులో ముఖ్యంగా లిక్విడ్ డబ్బు విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తూ జరుగుతుంది. ఇకపోతే షష్టమ స్థానంలో, 6వ స్థానంలో రవి సంచారము, తర్వాత కేతు సంచారం వల్ల, రవి ఆత్మకారకుడు, పుత్రకారకుడు, పితృకారకుడు కాబట్టి ఆ మేష రాశి అధిపైనటువంటి కుజునికి రవికి ఉన్నటువంటి నైసర్గిక మిత్రత్వం వల్ల కుటుంబంలో ముఖ్యంగా సంతాన విషయం లోపల చాలా అనుకూలత ఏర్పడుతుంది. వారి విద్యా విషయం లోపల లేదా వ్యవహార విషయాల లోపల చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది భాద్రపద మాసం అంతా కూడా. అదేవిధంగా కేతు సంచారం కూడా ఈ షష్టమ స్థానం చాలా శుభకరమైనటువంటి స్థానం అవుతుంది మేషరాశి వారికి. దాంట్లో కూడా న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో, శత్రు విజయాలలో అన్ని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి. తర్వాత సప్తమ స్థానంలో శుక్ర సంచారం. ఇది శుక్రుడు నైసర్గికంగా కలత్రకారకుడు. అందులో స్వక్షేత్రంలో ఉండడం వల్ల కారకో భావనాశాయ అన్నట్టుగా మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఓపికగా వ్యవహారాన్ని నడుపుకుంటే బాగా ఉంటుంది. అందున ఈ శుక్రుడు యొక్క దృష్టి మేషరాశి మీద ఉండడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ మేషరాశి వాళ్లకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి జాగ్రత్తలు కూడా ముఖ్యంగా ఈ వాతావరణంలో, ఈ వర్షాకాలం కాబట్టి, భాద్రపద మాసం అంతా కూడా వర్ష ఋతువుకు సంబంధించినటువంటి కాలం కాబట్టి వాటర్ కంటామినేషన్ కాకుండా నీటి సంబంధించినటువంటి, అంటే కుజుడు, తర్వాత బుధుడు, శుక్రుడు వీళ్ళు నీటికి సంబంధించినటువంటి, భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి, గ్రహాలు కాబట్టి వాటికి సంబంధించినటువంటి అనారోగ్య కారణాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలు పాటిస్తూ భాద్రపద మాసం అంతా కూడా గడపాలని సూచిస్తూ, ఇక 11వ స్థానంలో శని సంచారం ఏదైతే ఉందో చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది శని వల్ల. ఏ వ్యవహారమైనా ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇంకా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శని వల్ల తాము నిర్వహించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోవడానికి సంపూర్ణమైన సహకారం అందిస్తాడు శని ఈ మేషరాశి వాళ్లకు. తర్వాత వ్యయస్థానంలో రాహు ఉండడము, ఇది కొంచెం దూర ప్రయాణాల విషయం లోపల చాలా మెళకువలు, జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సూచన మేషరాశి వాళ్ళకు ఉంటుంది. దూర ప్రయాణాలు చేయిస్తాడు. తర్వాత ఆకస్మికమైనటువంటి ధన లాభాలను కలిగిస్తాడు. అదేవిధంగా ధన వ్యయాల్ని కూడా కలిగిస్తాడు. ఎందుకంటే అది వ్యయస్థానం కాబట్టి, అందులో దుస్వభావ క్షేత్రం కాబట్టి 2 రకాల ఫలితాలు ఇస్తున్నాడు. ధన లాభాన్ని ఇస్తాడు, ధన వ్యయాల్ని కూడా కలిగిస్తుంటాడు రాహు మేషరాశి వాళ్లకు ఈ భాద్రపద మాసం అంతా కూడా. అయితే మేషరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి, లేదా అటువంటి వాటి నుంచి రక్షణ పొందడానికి కానీ వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే వాళ్లకు చక్కగా ఈ మాసం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఫలప్రదంగా ఈ మాసం అంతా కూడా నిర్వహించుకోవచ్చు. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావడానికి సంపూర్ణమైనటువంటి గ్రహస్థితి ఈ మేషరాశి వాళ్లకు
ఈ భాద్రపద మాసం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా ముఖ్యంగా సూర్యోదయాత్ పూర్వమే కాలకృత్యాలు పూర్తి చేసుకొని స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని 6 నుంచి 6:30 మధ్యలో ఈ ఆదిత్య హృదయ పారాయణాన్ని చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యదాయకంగా, చాలా ఆహ్లాదకరంగా, తర్వాత సౌభాగ్యదాయకంగా ఉంటుంది మేషరాశి వాళ్ళందరికీ కూడా. జై శ్రీరామ్.